చిన్న చిన్న బేబీ మష్రూమ్స్ వచ్చాయి. దీస్ ఆర్ మష్రూమ్స్ అషి. Not edible. Edible ka? Edible. Maybe. Kaka. I don't know. Hey, you eat and test. Mummy will eat and test. సరిపోతాయా నర్సే? నర్సే కట్టెలు సరిపోతాయా? గిన్నె నేను చూడకపోయినా మామ ఏమైనా కట్టెలకి గోడ పంట. అందరికీ నమస్కారం. మోహన మదిలో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చక్కటి సాయంకాల వేళ అలా పిల్లగాలులు వీస్తున్నాయి. సూర్యుడు అస్తమిస్తున్న వేళ. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇలాంటి అందమైన ప్రశాంతమైన సమయంలో ఈ భోగి మంటలు ఏంటనుకుంటున్నారా? చుట్టుపక్కల చాలామంది రైతులు మొక్కజొన్న వేయటం జరిగింది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయి వచ్చాయన్నమాట. ఇంకొక 1 వీక్ 10 డేస్లో హార్వెస్ట్కి రెడీగా ఉంటాయి. సో వచ్చే పోయే వాళ్ళు, మా నరసింహ వాళ్ళు, ఇంకొక వాచ్మెన్ ఉన్నాడు, అతను మొక్కలు తెస్తాను బుక్కుతావా అని ఒకటే గోల్ చేస్తున్నారు. మొక్కలు అంటే మొక్కజొన్న పొత్తులండి. సీజన్ కదా, అంతగా ముదరకు ముందలే ఇలా మంటలో వేసి కాల్చుకుని తింటే చాలా బాగుంటుంది అన్నారు. సో అదేంటో చూద్దాము. ఇలా డైరెక్ట్గా మంటల్లో మొక్కజొన్న పొత్తులు వేసి ఎప్పుడు తినలేదు. అలా ఎప్పుడైనా సరే బొగ్గుల మీద పెట్టి కాల్చి తింటమేనండి. మనకు రోడ్ సైడ్ కూడా అలానే దొరుకుతాయి. మనము ఒకసారి ఫామ్లో కూడా అలాగే బొగ్గుల మీద పెట్టి ఫ్యామిలీ అంతా కలిసి కాల్చుకొని తిన్నాం. ఆ వీడియో చూసుంటారని అనుకుంటున్నాను. ఆ వీడియో చూడకపోతే పైన ఐ బటన్ని క్లిక్ చేసి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా చేశాము. అయితే చాలా ఇంట్రెస్టింగ్ మాటలు మాట్లాడుకున్నామండి. ఈ మొక్కజొన్న పొత్తులు కాలుస్తుండగా వీళ్ళు ఒక్కొక్కరు 10 మొక్కజొన్న పొత్తుల కంటే ఎక్కువే తినేవాళ్ళంట. ఇప్పుడేమో 1-2 కంటే ఎక్కువ తినలేకపోతున్నారంట, అరగట్లేదంట. ఎందుకు అని ఆరాలు తీస్తే ఇప్పుడు వాడే ఫర్టిలైజర్స్ కానివ్వండి, వాటిపైన మెడిసిన్ వేస్తాం వల్ల కానివ్వండి, అసలు వీళ్ళు తినలేకపోతున్నాము. అప్పట్లాగా లేదు. మేమే కాదు, పిల్లలు యంగ్గా వయసులో ఉన్న వాళ్ళు కూడా తినలేకపోతున్నారు. ఏజ్తో సంబంధించింది కాదు ఇది. అసలు ఇలా కాల్చి తినటం కూడా మానేశారంట. ఏదో ఇలా నాకు చూపిద్దాము, నాకు ఎక్స్పీరియన్స్ చేయిద్దామనే తాపత్రయపడ్డారు. సో అందుకనే మన పొలంలో ఇలా సెట్ చేయించాను. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చిన్నప్పుడు విలేజ్లో దొరికేయండి. సమ్మర్ హాలిడేస్లో ఫాదర్ విలేజ్కి తీసుకెళ్ళినప్పుడు ఆ సమ్మర్ హాలిడేస్లోనే ఇలా చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేసి చాలా మెమరీస్ గ్యాదర్ చేసుకునే వాళ్ళము. సో అవన్నీ ఇప్పుడు ఇలా రీక్రియేట్ చేస్తాం. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి చిన్న హ్యాపీనెస్ కోసమే మనం సిటీ నుంచి ఇంత దూరం వచ్చి ఫామ్ హౌస్ కట్టుకుని ఎవ్రీ వీక్ రావటం జరుగుతుంది. ఇలాంటి చిన్న హ్యాపీనెస్ కోసమే ఈ వీడియోస్ ద్వారా మా ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉందండి. మాతో పాటు మీరు కూడా ఈ ఎక్స్పీరియన్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వచ్చే శీతాకాలంలో సీతాఫలాలు కూడా ఇలానే కాల్చి తింటారంట వీళ్ళు. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి ట్రై చేసి మీకు చూపిస్తాను. మొత్తానికి ఒక అరగంట కష్టపడ్డాక ఇలా మొక్క బుట్టలు రెడీ అయ్యాయి. సో ఇగో తీసుకో బుక్ అని 2 చేతిలో పెట్టారు. చాలా బాగున్నాయండి. బొగ్గుల మీద కాల్చిన దానికంటే ఇలా కాల్చి తిన్నవి చాలా బాగున్నాయి. మీరు కూడా డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. మన చంద్రగ్రహణం పొలంలో నుంచి వీక్షిస్తున్నాను. చాలా అమేజింగ్గా ఉందండి సీన్. కెమెరాలో క్యాప్చర్ అవటం కొద్దిగా కష్టం, కానీ చూడండి మెల్లమెల్లగా రెడ్గా మారుతుంది. 11:30 వరకు చూశాను. భలే రెడ్గా అయ్యింది. నా బ్యాక్గ్రౌండ్లో కనిపించట్లేదు కదా, భలే రెడ్గా అయింది. కెమెరాలో క్యాప్చర్ అయిందో లేదో తెలియదు, కానీ థరోలీ ఎంజాయ్డ్. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగా అనిపించింది.
స్టార్టింగ్లో 3 కలర్స్ కనిపించాయి. వైట్ కనపడింది, రెడ్ కనపడింది, గ్రే కనపడింది. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ చందమామ? కష్టం. బ్యూటిఫుల్ రెయిన్బో. కాకపోతే చిన్నగా ఉంది ఏంటో. బ్యూటిఫుల్. లాస్ట్ ఇయర్ వేసామండి. అయితే లాస్ట్ ఇయర్ ఇటు సైడ్ హార్వెస్ట్ చేయలేదు. మనం ఇటు సైడ్ వేసుకునే అన్ని హార్వెస్ట్ చేసాము. ఆ వీడియో కూడా చూస్తుంటారు కదా మీరు. సో ఇటు సైడ్ వేసినవి వేరే దుంపలు అనమాట. అవి హార్వెస్ట్ చేయలేదు. చూడండి ఎంత చక్కగా పూలు వచ్చాయి. బ్యూటిఫుల్గా ఉన్నాయి పూలు. అయితే శైలుకి చెప్పాను ఇలా పూలు వచ్చాయని. నాకు పూజకు కావాలి, కంపల్సరీ వెళ్ళినప్పుడు తీసుకురండి అంది. సో ఇప్పుడు ఈ పూల గురించి వచ్చాను. అందుకని పసుపు పూలు. శైలుకి కోసం పసుపు పూలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. బ్యూటిఫుల్. మొత్తం మొత్తం ఫామ్లో ఉన్నప్పుడు నాకు బెస్ట్ యాక్టివిటీ, టైంపాస్ అయ్యే బెస్ట్ యాక్టివిటీ అంటే బర్డ్ వాచింగ్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇలా ఎండిపోయి మనం సపోర్ట్ పెట్టిన కొమ్మ, ఒక ఎండిపోయిన కొమ్మ మీద ఎన్ని బర్డ్స్ వచ్చి వాలాయో. ప్రతిరోజు ఇంతే అండి. ఆ కొమ్మ మీద ఎంతసేపు కూర్చుంటాయో పిచ్చుకలు. చాలా సందడి చేస్తాయి. ఒక 10-20 పక్షులు ఉంటాయి అన్నమాట పిచ్చుకలు. మన ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటాయి. వైర్ల మీద కూర్చుంటాయి, ఇలా కొమ్మ మీద కూర్చుంటాయి. పైన ఏసీ యూనిట్ ఉంది, అవుట్డోర్ యూనిట్, అక్కడ చేరుతాయి. భలే గోలగోలు చేస్తాయి, భలే సందడి చేస్తాయి. గ్లాడియోలస్లు బ్లూమ్ అవుతున్నాయండి. సీజన్ కదా. చూడండి ఎంత బ్రైట్ రెడ్ కలర్ ఉందో, ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఆల్రెడీ ఒక స్టెమ్ వచ్చి వాడిపోయింది. ఇది సెకండ్. మనం ఒకటేసారి వేసామన్నమాట. బల్బ్స్ కూడా తీసి సేవ్ చేసి మళ్ళీ వేసాం ఇక్కడే సేమ్ స్పాట్లో. చాలా బాగా వచ్చింది. అయితే అటు సైడ్ క్రీమ్ కలర్ కూడా వచ్చింది. ఏంటో వీడియో తీసే లోపలే పాడైపోయింది. ఇది కూడా భలే క్రీమిష్ పీచ్ కలర్లో ఉందన్నమాట. ఇది ఎటుపోయిందో.
ఇవి నాటు వెరైటీ క్యాప్సికంలో కొన్ని ప్రాంతాల్లో బెల్ పెప్పర్ అని, కొన్ని ప్రాంతాల్లో షిమ్లా మిర్చి అని, మా ఊర్లో అయితే నరసింహ కూర మిర్చి అంటాడు. ఎందుకో ఎక్కువ మంది పండించంగా చూడలేదండి ఈ వెజిటేబుల్. మంచి వైటమిన్స్ మినరల్స్ ఉన్న వెజిటేబుల్, మంచి సీజన్ అండి ఇవి పండిస్తానికి. మనకి ఎక్కువ హీట్ ఉన్నా కూడా వీటి గ్రోత్ అంతగా అవ్వదన్నమాట. సో ఈ వర్షాకాలాలు కానివ్వండి, చలికాలాలు కానివ్వండి, కరెక్ట్ సీజన్ క్యాప్సికమ్ గ్రో చేయాలనుకుంటే. దీని మధ్యలో శనగపిండి ఫిల్లింగ్ చేసి శైలజ ఒక డిష్ చేస్తుంది, చాలా యమ్మీగా ఉంటుంది. నాకైతే ఫేవరెట్ అయిపోయింది ఆ డిష్. ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కదా, చాలా బాగుంటుంది అన్నమాట ఆ వెరైటీ. సో ఇప్పుడు తీసుకెళ్ళి శైలజ ముందలు పెడతాను, చేస్తావా లేదా అని కూర్చుంటాను. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో చేసిందా లేదా, చేస్తే ఎలా చేసింది, ఎలా వచ్చింది అనేది కూడా మీకు అప్డేట్ చెప్తాను. ఇన్ని క్యాప్సికమ్లు వచ్చాయి. ఇప్పుడు రేపు ఆ శనగపిండి పెట్టి చేస్తే శైలజ యమ్మీ. కొన్ని స్టార్ ఫ్రూట్స్ తీసుకున్నాం, కొయ్యకు పాడైపోతుంది. చూడండి సైజ్ ఎంత పెద్దగా వచ్చాయో, వెరీ నైస్. పొట్లకాయ కొంచెం చిన్నగా ఉండగానే కోసాను, ఎందుకంటే పాడైపోతున్నాయి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి. లేతగానే తినాలంటారు శైలు, ఇంకందుకని కోసేసాను. పెద్ద కూరగాయలు లేవు, ఆకుకూరలు ఉన్నాయి, గోంగూర ఉంది, బచ్చలు ఉంది, ఆ రెండు తీసుకెళ్తున్నాను. ఇంకా టైం పడుతుంది, ఇంకొక 15 రోజులు పడుతుంది మనకి కూరగాయలు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావటానికి. ఇటు కొన్ని వేసాము, అటు కూడా సాప్లింగ్స్ బాగానే వేసాము. సీడ్స్ పెట్టామన్నమాట ఈసారి, అందుకనే డిలే అయింది. మన దేశీ సీడ్స్ తెచ్చి నారు పోసి పెట్టాము. ఇలా ఒకటైతే పెరిగిపోయింది బాగా. సో అదనమాట పరిస్థితి. ఈ అందమైన ఏషియాటిక్ లిల్లీస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇవి మేము మనాలి వెళ్ళినప్పుడు షూట్ చేసిన క్లిప్. అయితే ఇప్పుడు అవే ఏషియాటిక్ లిల్లీస్ వివిధ రంగులలో ఇప్పుడు మన మోహనమదిలో విచ్చుకోబోతున్నాయి. చూడండి ఎంత బాగా పెరిగి, ఒక్కొక్క మొక్కకి 3-4 బడ్స్ ఉన్నాయి. అస్సలు వెయిట్ చేయలేకపోతున్నా అండి, చాలా ఎక్సైటెడ్గా ఉంది. కెమెరాలో డైలీ చూడటమే ఇది బ్లూమ్ అయిందా లేదా అని కెమెరా ఇటు సైడ్ తిప్పి డైలీ చెక్ చేస్తున్నాను. నరసింహని అడుగుతున్నాను. చూసారా మేమున్న రిసార్ట్లో పూలు ఎంత బాగున్నాయో. ఇక్కడ చలికి భలే పెరుగుతాయండి. పెటూనియాస్ అందరి హౌసెస్ లో రోజెస్. పెటూనియాసేనా ఏమన్నారా? పెటూనియాస్. ఇవి డాలియాస్ కదా? కాదు, డాలియా స్మాల్ క్యాడ్లియానా? డాలియాసేనా? సింగిల్ పెట్టండి. చాలా ఇయర్స్ నుంచి మేము ట్రావెల్ చేసే స్టైల్ కూడా మారిపోయిందండి. అకామిడేషన్ ఎక్కడ తీసుకున్నా కూడా నేచర్కి చాలా దగ్గరగా ఉన్న ప్లేసెసే తీసుకుంటున్నాము. ఇలా ఫ్లవర్స్ కానివ్వండి, వెజిటేషన్ ఎక్కువ ఉండేలాగా ఉన్న ప్లేస్ చూసి ఎక్స్ప్లోర్ చేసి ఉండటం జరుగుతుంది. ఈ దిల్ ఇదేంటిది? తైమా? తైము. అటేమో పార్స్లే, కొరియాండర్, సిలాంట్రో సిలాంట్రో కూడా ఉంది నాన్న. అది ష్రబ్, కానీ ఇక్కడ లేదు నాన్న. ఇక్కడ లేకపోతే అది నాట్ మై ప్రాబ్లం నాన్న. సో అది కారం పెట్టారు కానీ ఒకటి కూడా మెయింటెనెన్స్ లేదు. డెడ్ ఎండ్ ఉంది. రెడ్ ఎండా? ఎవరు వెళ్తున్నారు? సరే ఇది కొంచెం ఈ పార్టీ డిసప్పాయింట్ ఉండి కొద్దిగా మెయింటైన్ చేస్తే బాగుండేది. వెదర్ అంటే ఇప్పుడు సన్నీగా ఉంటుంది కాబట్టి అన్నీ పండుతాయి బాగా. స్నో అంటే పండవు, కానీ ఇది ఒకటి డిసప్పాయింట్.
బ్యూటిఫుల్ ఉన్నాయి కదా నాన్న ఫ్లవర్స్. చాలా ఫుల్ అసలు మేము రిసార్ట్ ఏమో కానీ ఫ్లవర్స్ మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నాం నేను శైలు. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూసే ప్లేస్ అటల్ బిహారీ వాజ్పేయి వాళ్ళ సిస్టర్ వాళ్ళదంట మనాలిలో. సో ఇలాంటి జర్నీస్ చాలా చేసామండి, ట్రావెల్ కూడా బాగానే చేస్తాము. ఈ మనాలి ట్రిప్ మాత్రం ఒక వీడియో చేసి పెట్టడం కూడా జరిగింది. మీరు ఆ వీడియో కనుక మిస్ అయితే పైన ఐ బటన్ క్లిక్ చేసి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. కొద్దిగా భిన్నంగా మన రెగ్యులర్ ఫార్మింగ్ కానివ్వండి, గార్డెనింగ్ కానివ్వండి, ఆ ముచ్చట్లు కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మేము చేసే అల్లర్లు, మేము చేసే అడ్వెంచర్స్, ఎలా ట్రావెల్ చేస్తామో, అక్కడున్న నేచర్ని ఎలా క్యాప్చర్ చేస్తామో అన్నమాట వీడియో బేసికల్గా. సో అది కూడా చూసి మీరు ఏమనుకుంటున్నారో మాకు కింద కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఓకే అండి, వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యువర్ గార్డెనింగ్.